ఈరోజు ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ సాధికార కన్వీనర్ సగర కన్వీనర్ అయినటువంటి మరి వీర్ శ్రీనివాస్ గారు మా స్టేట్ కన్వీనర్ రావడం జరిగిందండి. వారి అధ్యక్షుల్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల నుంచి పెద్దలు పిలిపించి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మా నూకరాజు గారు స్టేట్ బాడీ మెంబర్, సగర సాధికార కమిటీకి స్టేట్ బాడీ మెంబర్ వారు, అలాగే మా నాయకులు తాతారావు గారు, అప్పలనాయుడు గారు, అలాగే మా పెంటారావు గారు, మా లోబాబు, అప్పలకొండ గారు, అలాగే మా రావణ్ గారు, వీళ్ళందరూ తాతారావు గారు అందరూ నూకరాజు గారు అందరూ పాల్గొనడం జరిగిందండి. సో వీళ్ళు ప్రధానంగా అడిగేది ఒకటే, ఇప్పుడు పిల్లలందరూ చదువుకుంటున్నారు, అందరూ కాస్త ఉన్నతమైన స్థాయికి వస్తున్నాం. మరి ఇంకా ఆ రిజర్వేషన్ లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. బీసీ డిక్లరేషన్లో ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అది పూర్తి స్థాయిలో అమలు అయ్యేటట్టుగా చేయండి అని చెప్పేసి వాళ్ళు కోరారు. దానికి మేము సానుకూలంగా స్పందించాం. రెండోది, వారు అక్కడ సంఘటితం కావడానికి సంఘపరంగా ఒక బిల్డింగ్ ఇవ్వండి అని అడిగారు. ఆ బిల్డింగ్కి ఖచ్చితంగా నేను ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది వాళ్ళకి. మూడోది, అది మరి అక్కడ దుర్గానగర్ దగ్గర భగీరథుని యొక్క విగ్రహం ఉంది. అది మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే అడ్డుగా గోడ కట్టారు. అది అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది చిన్న బిట్, అది తీసి బయటకు వచ్చేటట్టుగా మా భగీరథుని యొక్క పూజలు చేసుకునేటట్టుగా, అది మా సంఘం ఒక మూలం కనుక మా జాతి యొక్క మూలం, దానికి సహాయం చేయమన్నారు. ఖచ్చితంగా నేను అది చేస్తానని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి మాట ఇచ్చాను.